వేదిక మీద ఉన్న పెద్దలకి, నా తోటి సోదరులకి, ఇక్కడ ఏర్పాటు చేసిన భరత్ మాజీ కార్పొరేటరు నా బిడ్డతో సమానం, కొడుకుతో సమానం. ఎందుకంటే వాళ్ళ ఆయన నా ఫ్రెండ్స్, బాగా చిన్నప్పటి నుంచి కూడా చూసిన వ్యక్తి. కాబట్టి ఇంత ముందుకొచ్చి మీకు నిలబడ్డందుకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి, మా రెడ్డి శ్రీనివాస్ అన్న గారికి, మా మాజీ సర్పంచ్ నాగులపల్లి మా మల్లేష్ గౌడ్ అన్న గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున, వేదిక మీద ఉన్న వ్యక్తులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా నవీన్ యాదవ్ వచ్చేడుతుండే ఇక్కడ. అతను చాలా ట్రై చేసిండు. అసెంబ్లీలో సీఎం గారు ఇప్పుడు స్పీచ్ ఉన్నదని అక్కడ ఉండిపోయడం జరిగింది. నేను రావడం జరిగింది అనుకోకుండా. మొన్న మీ అదృష్టానికి బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఈరోజు మీకు ఇన్ని సౌలతులు దొరికినాయి. లేకపోతే టీఆర్ఎస్ కట్టించింది నిజమే, కానీ ఈడ ఉండలేని పరిస్థితి. ఎలుకలు పందులు కూడా. ఎందుకంటే నేను కూడా ఈ కొల్లూరుకు సంబంధించినోనే. ఎందుకంటే నా భూములు ఇక్కడ 30 సంవత్సరాల ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తిగానే 30 సంవత్సరాల నుంచి చుట్టుపక్కల ఉన్నోన్ని. నాకు ఈ చుట్టుపక్కల సర్పంచులు కానీ ప్రతి ఒక్కరితో దగ్గర సంబంధం ఉంది. కాబట్టి మేము కూడా మీ కాలనీకి సంబంధించిన వాళ్ళ లెక్కనే అనుకోండి. ముఖ్యంగా ఈడ ఇల్లు ఇచ్చింది మాట, కట్టింది మాట వాస్తవమే, కానీ సౌలతులు లేనప్పుడు ఉండలేకపోయారు ఎంతోమందికి వచ్చినా. ఎందుకంటే ఎక్కువ హైదరాబాద్ నుంచి ఖైరతాబాద్, జూబ్లీస్ అంత పార్టీలకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏం సౌలతులు లేకుండే. బై ఎలక్షన్ అని బస్సులు కానీ ఇవన్నీ వచ్చినాయి. మీకు ఎలక్షన్ మూమెంట్లో ఏవైతే మంత్రులు కానీ మా కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏవైతే వాగ్దానం చేసారో 5 ఎకరాలు మశానానికి ఇచ్చారు. 2 ఎకరాలు హిందువులకు, 2 ఎకరాలు ముస్లింలకు, 1 ఎకరం క్రిస్టియన్స్లకు. అట్లనే ఇప్పుడు పోలీస్ స్టేషన్ కానీ ఇంకా మనకి ఇంకా నెక్స్ట్ సౌలతులు ఏంటి అంటే టెంపుల్, మస్జిదు, చర్చు, స్కూలు, హాస్పిటలు, తర్వాత ఏదైతే బొందలగడ్డ ఉందో అవి, భరత్ చెప్పినట్టు వాటర్ ప్లాంటు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఇక్కడున్న భరత్, నవీన్ యాదవ్ ఇద్దరు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఇక్కడ కాంగ్రెస్ కాటం సీనన్న వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకుపోయి మీ తరఫున వాళ్ళకు చెప్పి తప్పకుండా ఇవన్నీ కూడా మైనార్టీ చైర్మన్ తరఫున, మస్జిద్ ఎండోన్మెంట్ మినిస్టర్ తరఫున వాళ్ళందరూ కూడా పిలిచి టెంపుల్, చర్చు ఇవన్నీ కూడా మీకు సౌలతులు ఇవ్వన్నాయో అన్నిటికీ కూడా మీ తరఫున మీ బిడ్డగా తప్పకుండా నెక్స్ట్ రంజాన్ కల్లా మనం అవన్నీ కూడా సాధించుకుందాం. ఎందుకంటే నవీన్ రాలేకపోయిండు. నవీన్ తప్పకుండా వస్తాడు. ఈ పొటెన్షియల్ కూడా మన సంబంధించిన వ్యక్తులే అందరూ కూడా మన కలిసిమెలిసి ఉంటారు. చాలా మంచోళ్ళు. మీకు రాయమత్ నగర్, జూబ్లీస్లో ఎట్లున్నారో ఈడ కూడా అట్లుంటారు. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము. భరత్ సొంత పైసలతో ఏదైతే చేస్తుండో అట్లా మా సీనన్న కూడా చేయాలి. ఇంకా చాలామంది కొల్లూరులో చాలామంది దగ్గర పైసలు ఉన్నాయి. ఎందుకంటే మీరు సొంతంగా, ఎందుకంటే మా సినిమా వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు మీకు మాట ఇస్తే మాట మీద ఉంటారు. అట్లా అటువంటి వ్యక్తులు చాలామంది. ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ అంతా కూడా ఇక్కడ మొన్న రేషన్ షాపులు ఓపెన్ చేస్తానికి వస్తే 10 రేషన్ షాపులు అందరు కలవడం జరిగింది. మరి మీకు చెప్పిరో చెప్పలేదు ఆ రోజు. కాబట్టి ఏదున్నా నెక్స్ట్ ఇయర్ కల్లా, నెక్స్ట్ రంజాన్ కల్లా ఈ టెంపుల్స్ కానీ చర్చిలు కానీ నేను కొందరు ప్రైవేట్ కంపెనీస్తో మాట్లాడి ఏదైతే జూబ్లీస్ అది ఉందో మన జూబ్లీస్లో మశానం అట్లాంటి డెవలప్మెంట్ ఒక కంపెనీతో కూడా మొన్న డిస్కషన్ చేయడం జరిగింది. ఆ కంపెనీతో కొన్ని డెవలప్మెంట్ చేద్దాం. ఈ వక్ఫ్ బోర్డుతో కూడా మస్జిద్ నెక్స్ట్ ఇయర్ కల్లా సాధించుకుంటే మంచి మస్జిద్, టెంపుల్స్, ఎండోన్మెంట్స్ తరపున
మనం కూడా కొంచెం అయినంత మటుకు మనం కొంచెం ఫండ్ ఇస్తే వాళ్ళు ఇస్తారు. ఆ రకంగా మనం కూడా కొంచెం హెల్ప్ చేద్దాం అందరము. ఇక్కడ లోకల్ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరం కలిసి వీటన్నిటికీ సపోర్ట్ చేసి మీకు ఎప్పుడు అండగా ఉంటాం మేము. ఎందుకంటే నేను ఎక్కడో ఈసుగూడలున్నా ఈడున్నా, ఎందుకంటే వారానికి ఒకసారి ఈ పక్కనే స్టేషన్ ముందు ఎప్పుడో 30 సంవత్సరాల కింద నేను కొనుక్కున్నా. అక్కడ మా గెస్ట్ హౌస్ కూడా ఉంది. మీకు ఏ కష్టం వచ్చినా ఏదున్నా మేము మీకు సగం రాత్రి ఉంటాం. మీ అందరికి కూడా ఎప్పుడు అండగా ఉంటారు. మా సీనన్న కానీ, రెడ్డి సీనన్న కానీ, మా మల్లేష్ గౌడ్ అన్న కానీ, మా భరత్ కానీ, ఇంకా చాలామంది పేర్లు ఇక చెప్పాలంటే చాలామంది ఉన్నారు. ముందుగా మీకు రేపు ఉగాది కాబట్టి ఉగాది శుభాకాంక్షలు చెప్పి, రంజాన్ శుభాకాంక్షలు చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్స్.